టీ20 వరల్డ్ కప్ 2026లో గ్రూప్ స్టేజ్లో భారత్తో మ్యాచ్ను బహిష్కరించాలని తమ క్రికెట్ జట్టును ఆదేశించింది పాకిస్తాన్ ప్రభుత్వం. ఈ నిర్ణయంపై ఐసీసీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ చర్య ప్రపంచ క్రీడా నియమాలకు విరుద్ధమని తెలిపింది. టోర్నమెంట్లో ఎంపిక చేసిన మ్యాచ్ల్లో మాత్రమే పాల్గొనడం అనే వారి వైఖరి ఆమోదయోగ్యం కాదని ఐసీసీ తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. జాతీయ విధానాలకు సంబంధించిన విషయాల్లో ప్రభుత్వాల పాత్రను గుర్తించి గౌరవిస్తున్నప్పటికీ ఈ నిర్ణయం సరైంది కాదని ఐసీసీ అభిప్రాయం వ్యక్తం చేసింది. అలాగే ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్, పాకిస్తాన్లోని లక్షలాది మంది అభిమానులకు మంచిది కాదని తెలిపింది. పాక్ నిర్ణయం ఆ దేశంలోని క్రికెట్పై చూపే దీర్ఘకాలిక ప్రభావాలను జాగ్రత్తగా పరిశీలించాలని పీసీబీని కోరింది ఐసీసీ. ప్రపంచ క్రికెట్లో భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్లకు ప్రత్యేక ఆకర్షణ ఉంది. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు సరిగా లేనప్పటికీ 2012 నుంచి ఐసీసీ ప్రధాన టోర్నమెంట్లలో ఈ రెండు జట్లను ఒకే గ్రూప్లో ఆడిస్తోంది. పాకిస్తాన్ భారత్తో మ్యాచ్ను బహిష్కరిస్తే 2010 తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగని మొదటి ఐసీసీ టోర్నీగా 2026 టీ20 వరల్డ్ కప్ నిలిచే అవకాశం ఉంది. పాకిస్తాన్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే ఐసీసీ పీసీబీపై పలు చర్యలు తీసుకోనుంది. విదేశీ ఆటగాళ్లు పాకిస్తాన్ను సూపర్ లీగ్లో పాల్గొనే విషయంలో నిరభ్యంతర పత్రాలు పొందడంతో ఆంక్షలు ఉండవచ్చు. దీంతో పాకిస్తాన్కు తీవ్ర ఆర్థిక నష్టం సంభవించే అవకాశం ఉంది. అలాగే ఐసీసీ టోర్నమెంట్లను నిర్వహించే హక్కులను సైతం పాక్ కోల్పోయే ప్రమాదం ఉంది. శ్రీలంకలోని ప్రేమదాస స్టేడియంలో ఈ నెల 15న భారత్తో జరగాల్సిన మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్లు పాక్ ప్రకటించింది. అయినా భారత షెడ్యూల్ ప్రకారం శ్రీలంకకు వెళ్లనుందని సమాచారం. అలాగే టీమిండియా తమ ప్రాక్టీస్ సెషన్లోనూ పాల్గొనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ పాకిస్తాన్ జట్టు మ్యాచ్ ఆడేందుకు మైదానంలోకి రాకుంటే మ్యాచ్ రిఫరీ తీసుకునే నిర్ణయం కోసం భారత జట్టు ఎదురు చూడనుందని తెలుస్తోంది. ప్రస్తుతానికైతే బీసీసీఐ ఈ విషయంపై అధికారిక ప్రకటన చేయలేదు. అలాగే నాకౌట్ దశలో ఇరు దేశాల జట్లు మరోసారి తడపడాల్సి వస్తే పరిస్థితి ఏంటనే దానిపై పీసీబీ నుంచి ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, భారత్తో లీగ్ మ్యాచ్లు పాకిస్తాన్ క్యాన్సిల్ ఎఫెక్ట్ పై టోర్నమెంట్ పై పడుతుందా? ఫిబ్రవరి 7 నుండి టీ20 మెన్స్ వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది. ఇందులో మొత్తం 20 జట్లు పాల్గొనబోతున్నాయి. అయితే బంగ్లాదేశ్ ఈ కొన్ని అనుకూల పరిస్థితుల కారణంగా ఇండియాలో మేము ఆడబోమంటూ కూడా వారు బైకాట్ చేస్తున్నట్టు నిర్ణయం తీసుకున్నారు. వారికి సపోర్ట్గా పాకిస్తాన్ ప్రభుత్వం కూడా నిన్న ఈ ఏదైతే గ్రూపు స్టేజ్లో ఉన్నటువంటి మ్యాచెస్ని ఆడబోమంటూ కూడా స్పష్టం చేసింది. అయితే ఫిబ్రవరి 15న శ్రీలంకలో మనకి ఈ టీ20 మెన్స్ వరల్డ్ కప్కి సంబంధించి కూడా మొత్తం భారత్ అండ్ శ్రీలంకలో మ్యాచెస్ జరుగుతున్నాయి. ఐసీసీ తర్వాత పీసీబీ పరస్పర ఒప్పందాల ప్రకారం శ్రీలంకలో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్లు జరిగేవి. అయితే ఈ నెల ఫిబ్రవరి 15న జరిగేటువంటి పాకిస్తాన్ భారత్ మ్యాచ్ మాత్రం ఆడబోమంటూ స్పష్టం చేశారు. ఎందుకంటే బంగ్లాదేశ్ బైకాట్ చేసింది కాబట్టి సో బంగ్లాదేశ్ కంట్రీకి సపోర్ట్గా మేము ఆడబోమని స్పష్టం చేశారు. అయితే దీనిపై ఐసీసీ ఇంకా అఫీషియల్గా రెస్పాండ్ కావాల్సి ఉన్నది. ఎందుకంటే ఖచ్చితంగా ఈ మ్యాచెస్ కనుక ఆడబోటినట్లయితే ఎందుకంటే భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే లక్షలాది మంది ప్రేక్షకులు, అభిమానులు చూసేటువంటి మ్యాచ్, ఉత్కంఠ జరిగేటువంటి మ్యాచ్ కాబట్టి సో అటు బ్రాడ్కాస్ట్ పైన తర్వాత ఇటు మ్యాచ్కి సంబంధించి పాకిస్తాన్కి కొంత నష్టం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ పాకిస్తాన్ మ్యాచ్కి సంబంధించి ఆడినట్లయితే ఐసీసీ నిబంధనల ప్రకారం మాత్రం అటు రన్ రేట్కు సంబంధించి తర్వాత ఈ గ్రూప్ ఏలో ఉన్నటువంటి గ్రూప్ ఏలో పాకిస్తాన్, నెదర్లాండ్, నమీబియా తర్వాత ఇండియా సంబంధించి మ్యాచెస్ ఉన్నాయి కాబట్టి సో ఈ మ్యాచ్లో పాకిస్తాన్ ఈ ఫిబ్రవరి 15న ఆడనట్లయితే కొన్ని సమీకరణాలు మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం మాత్రం షెడ్యూల్ ప్రకారమే ఆడాల్సి ఉంటుంది కాబట్టి సో ఫిబ్రవరి 15న ఇండియా టీం అక్కడికి వెళ్తుంది శ్రీలంకకి. సో గ్రౌండ్ వరకు వెళ్తారు, టాప్ సమయం వరకు కూడా వేచి చూస్తారు. ఇక ఆ తర్వాత మ్యాచ్ రెఫరీ తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఆధారపడి ఉంటుంది. దీని పట్ల ఐసీసీ కూడా కొన్ని ఆంక్షలు విధించేటువంటి అవకాశం ఉంటుంది పాకిస్తాన్ పైన. ఖచ్చితంగా ఫిబ్రవరి 15న మాత్రం ఆడనట్లయితే బైకాట్ చేస్తే సో ఐసీసీ నిబంధనల ప్రకారం కొన్ని ఆంక్షలు విధిస్తారు. మరోవైపు పాకిస్తాన్లో ఈ ఐసీసీ టోర్నీలు కూడా నిర్వహించే దాంట్లో పూర్తిగా కూడా వెనక్కి తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. మరి ప్రతి ఒక్క మ్యాచ్ పైన కూడా కఠినమైనటువంటి నిబంధనలు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్ణయించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క పెద్ద వరల్డ్ కప్ కాబట్టి టీ20 వరల్డ్ కప్ అంటే లక్షలాది మంది క్రికెట్ అభిమానులు చూస్తారు కాబట్టి సో ఈ రెండు దేశాల మధ్యకు సంబంధించినటువంటి ఇష్యూతో సంబంధించి కాబట్టి సో శ్రీలంకలో ఆడాలని ముందుగా నిర్ణయించారు. కానీ దాని పట్ల సుముఖంగా లేరు. సో ఇప్పటికైతే
అధికారికంగా ఐసీసీ స్పందించాల్సి ఉంటుంది. స్పందించిన తర్వాత ఎందుకంటే డిఫాల్ట్ అయిన మ్యాచ్ యొక్క రన్ రేటు కూడా ఆటోమేటిక్గా పడిపోతుంది. ఇందులో గ్రూప్ ఏలో ఉన్నటువంటి టీమ్స్ ఒక్కొక్క మ్యాచ్ ఆడినా కూడా సో పాకిస్తాన్కి కొంత ఇందులో దెబ్బతిన్నటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రన్ రేటుకి సంబంధించి పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపైన పునరాలోచించుకోవాలంటూ కూడా స్పష్టం చేశారు. కానీ దాని పట్ల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా వేచి చూడాల్సి ఉంది. సో పాకిస్తాన్ ప్రభుత్వం అయితే పూర్తిగా లీగ్ దశలో జరిగేటువంటి మ్యాచ్కి మాత్రం మేము ఆడబోమంటూ స్పష్టం చేశారు. సో ఇండియా టీం మాత్రం పూర్తిగా సిద్ధంగా ఉంది. సో ఎట్లాంటి నిబంధనలు లేకుండా ఎట్లాంటి ఆంక్షలు లేకుండా కూడా మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా చెప్పారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇంకా ఈ మ్యాచ్కి సంబంధించి ఓన్లీ 1 మంత్ జరుగుతుంది. మొత్తం మ్యాచ్ కూడా దీనికి సంబంధించి ఫైనల్స్ సంబంధించి కూడా ఒకవేళ పాకిస్తాన్ ఇండియా ఫైనల్స్ వస్తే అది శ్రీలంకలో నిర్వహించాలని ముందే పరస్పర ఒప్పందం ఉంది. కాబట్టి సో వీరు నిన్న తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రం క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠగా ఉంది. ఎందుకంటే గ్రూప్ దశలో ఆడకుండా డైరెక్ట్గా మళ్ళీ క్వార్టర్ ఫైనల్ సెమీఫైనల్ ఆడతామంటే దానికి ఒప్పుకోమంటూ కూడా చెప్తున్నారు. కాబట్టి సో ఈ పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని చెప్తున్నారు. ఐసీసీ కూడా మరికాసేపట్లో సమావేశం కానుంటారు తెలుస్తుంది. సో సమావేశం అనంతరం దీనిపైన ఒక క్లారిటీ తీసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. లేనట్లయితే పూర్తిగా కూడా ఈ టోర్నీ నుంచి పాకిస్తాన్ బైకట్ చేస్తారు. బంగ్లాదేశ్ని ఏదైతే చేసినట్టో సో పాకిస్తాన్ కూడా బైకట్ చేసినట్లయితే అటు బంగ్లాదేశ్ ప్లేస్లో స్కాట్లాండ్ని తీసుకొచ్చారు. ఇటు పాకిస్తాన్ ప్లేస్లో కూడా ఇప్పటికే ఒక టీం రెడీ చేస్తున్నారు. ఆ టీంను కూడా ఇందులో చేర్చేటువంటి అవకాశం ఉంటుంది. సో మొత్తానికైతే ఎవరు బైకట్ చేసినా ఎవరు ఈ టోర్నీ నుంచి వైదొలిగినా కూడా ఈ టోర్నీ మొత్తం కూడా సాగిపోతుంది. దీన్ని రద్దు చేసేదంటూ ఏదీ లేదని చెప్తున్నారు. సో పూర్తిగా కూడా ప్రజెంట్ అయితే ఈ యొక్క బైకట్ చేసినటువంటి పాకిస్తాన్కి సంబంధించిన టీం మాత్రం పునరాలోచించుకోవాలంటే ఐసీసీ చెప్తుంది. ఐసీసీ సమావేశం అనంతరం మాత్రం మళ్ళీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అయితే పూర్తిగా టీంను బైకట్ చేయడమా లేదంటే కొన్ని కఠినమైనటువంటి ఆంక్షలు పెట్టడం అనేది స్పష్టం తెలియాల్సి ఉంది. శ్రవణ్.